వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిలదీయడానికి ఒక ఛాయిస్ దొరికింది. ఏదయ్యా అంటే మొన్న సిదిరి అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, నిజం. అతను 108కి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు రావడం, ఈలోపు తను సిపిఆర్ చేశాడని చెప్పి వీళ్ళు చెప్పడం, అదంతా ఒక ఎత్తు అయితే ఆ అబ్బాయిని తప్పించి ఇంకొక అతన్ని ఆ ప్లేస్లో ఇరికించాలనుకోవడం సిదిరప్పలరాజు చేసిన తప్పు, నో డౌట్ ఎట. అదే సందర్భంలో సిదిరప్పలరాజు కుమారుడే అని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజీల్లో ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం, దాని మీద సిదిరప్పలరాజు అరెస్టు. అప్పలరాజుని పరామర్శించడానికి అంటే ఫస్ట్ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత అప్పలరాజుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో ఆలస్యంగా చేరడం, ఇదంతా నడిచిపోయింది, అందరం చూసాము. అయితే అప్పుడే రైట్ చేసినటువంటి పాయింట్, గతంలో ఒక ఎమ్మెల్యే కుమారుడు యాక్సిడెంట్కి సంబంధించి మీరేం చేశారు? రాష్ట్రంగా సిదిరప్పలరాజు ఉదంతంలో వినబడింది ఏంటంటే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇప్పిస్తాను అన్నటువంటి హామీ ఇచ్చాడని అప్పలరాజు. అయితే ఈలోపుగా టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ 10 లక్షల క్యాష్తో పాటుగా ఒక ఇల్లు కూడా ఇప్పిస్తామనేటప్పటికి వాళ్ళు అటుకు వెళ్ళారు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ అయింది. అందులో నిజాలు చెప్పలేం. బాధితులని అయితే ఆ కుటుంబం బాధితులు అన్నమాట వాస్తవం. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే వాళ్ళ అబ్బాయిని ఆయన అరెస్టు కూడా జరిగింది. అయితే అప్పట్లో ఏదైతే జగన్ ప్రస్తావించిన అంశం, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు కారు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ర్యాష్గా కారు నడుపుతూ ఆటోని ఢీకొట్టింది ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కొడుకు సాయి గణేశన్ అన్నటువంటి విషయం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తోంది విత్ ఎవిడెన్స్. ర్యాష్గా కారు నడుపుతూ ఆటోని ఢీకొట్టింది వాళ్ళ అబ్బాయి అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సాయి గణేష్ని తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్గా చూపించారని బాధితులు ఇప్పుడు చెప్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంలో చేపల బోగయ్య అనే వ్యక్తి చనిపోతే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని ఎమ్మెల్యే అప్పుడు హామీ ఇచ్చారట. బాధిత బోగయ్య కుటుంబంతో జరిగిన చర్చలు ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. ఎందుకంటే అప్పుడు ఇస్తారనుకుంటే ఇంతవరకు ఇవ్వలేదట. పైగా హైకోర్టు అడ్వకేట్ జనరల్ నాకు తెలుసు అంటూ బాధితులను భయపెట్టేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సంబంధిత వీడియోల్ని, ఆ బాధితులకు సంబంధించినటువంటి బైట్స్ని కూడా ప్రొజెక్ట్ చేసింది. హైకోర్టు జనరల్కి చెప్పానంటే కేసే లేకుండా చేస్తాడు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, తెల్లవారుజామున 6 గంటలకి ఇక్కడికి వచ్చేస్తాడు అంటూ ఎమ్మెల్యే గోవిందరావు చెప్పినటువంటి వాదన అక్కడ. దాంతోపాటుగా ప్రమాదం తర్వాత బాధితులు ఎమ్మెల్యే స్వయంగా చర్చలు జరిపినట్టు ఆ వీడియోలో కనబడుతుంది. 5 లక్షలు ఇస్తారని హామీ ఇచ్చి ఏడాది గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు వాళ్ళు మాకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యేని కోరుతున్నటువంటిది. అంటే ఇక న్యాయం అంటే కనీసం ఆ పరిహారం అన్నా ఇవ్వమన్నటువంటిది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి ఒక అయాచిత వరంగా వచ్చింది. ఆ యాక్సిడెంట్ అయిన విషయంలో ఇతనే ఆటో డ్రైవర్ ఇతను గుద్దేసి ఇతను బాగా గుర్తుపట్టినప్పటికి కూడా ఎమ్మెల్యే గోవిందరావు కొడుకు వాళ్ళతో రిలేటివ్స్ ఒక 2-3 అక్కడ ఉండేటప్పటికి వాళ్ళ దగ్గర ఊరు అయ్యేసరికి వాళ్ళు వచ్చేసి అక్కడ ఎమ్మెల్యే కొడుకుని తీసుకెళ్ళిపోయి డ్రైవర్ని కాస్త అక్కడ పెట్టేసి వీళ్ళే 108కి ఫోన్ చేసి ఈ పల్లి రాజేష్ అనే వ్యక్తిని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. ఇక్కడ ఆటో డ్రైవర్ని అక్కడ గుర్తు తెలియకుండా వీళ్ళకి ఏంటంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి రిమ్స్లో హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళని మేనేజ్ చేసి మనిషికి 5,000 రూపాయల చొప్పున ఇచ్చేశారు. ఎవరు న్యాయం చేయకుండా ఇచ్చేస్తారు. ఇక్కడ ఆటో డ్రైవర్ వీళ్ళు సొంతగా ఆటో రిపేర్ చేయించుకున్నారు, క్లెయిమ్ ఉంటే మీరు చేసుకోండి అనేసి చెప్పేశారు. వీళ్ళు క్లెయిమ్ ద్వారానో ఏం చేసుకొని వీళ్ళు రిపేర్ చేయించుకున్నారు. అయినప్పటికీ ఎవరు ఏమాత్రం కూడా సాయం చేయలేదు. మామిడి గోవిందరావు తరపున మామిడి గోవిందరావు ఫోన్ చేసి మరి దగ్గరికి వచ్చి ఫోన్లో రికార్డ్ చేసి అన్ని విధాలుగా ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం మాకు న్యాయం చేయలేదు. రిమ్స్ హాస్పిటల్కి కూడా వచ్చినట్టు ఫోటోలు దిగి ఒకరు చూసినే పోగలరు చూడ.
అసలు ఇక్కడ ఉందండి. నా పేరు చెప్పల సంతోషి. మేము పాతపట్నము చనిపోయారని వెళ్తాము పరామర్శ చేసుకొని రిటర్న్ వస్తుండగా మేము 5 వెళ్తాము. మా మామయ్య, నేను, మా అన్నయ్య పిల్లలు 2 ఆటో డ్రైవరు 5 వెళ్తాము. రిటర్న్ వచ్చేలాగా ఎమ్మెల్యే కొడుకు మావిడి గోవింద, పాతపట్నం ఎమ్మెల్యే మావిడి గోవింద కొడుకు సాయి గణేష్ యాక్సిడెంట్ చేశారు. చేసేసిన తర్వాత నాకు చేసేటప్పటికీ నాకు గుర్తు రాలేదు. ఆ తర్వాత నాకు గుర్తు వచ్చింది. ఆ తర్వాత గుర్తు వచ్చింది మాకే యాక్సిడెంట్ అయిందే అనేసి అనుకున్నాము. అనుకొని హాస్పిటల్కి వెళ్తాడికి నాది ఇది మొత్తం ఎక్కిపోయింది. 2 దగ్గరలో ఎక్కిపోయింది. కుట్లు వేస్తారు. ఎమర్జెన్సీగా శ్రీకాకుళం తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమంటే మా మామయ్యకి చాలా దెబ్బలు అయినవి. మా ఇంటి పెద్ద మా మామయ్య కోల్పోయారు. చాలా దెబ్బలు మా మామయ్యకి అయ్యేవి. మా మామయ్యతో పాటు మా అన్నయ్య వచ్చారు. మా అన్నయ్యకి మా మామయ్యతో పాటు పంపించారు. మా మామయ్య 3 రోజులు కోమాలో ఉండి డిసెంబర్ 24 చనిపోయారు. నాకు 2 ఆపరేషన్లు అయినవి. నాకు బుర్రకి కుట్లేసారు, తలకి కుట్లేసారు, 2 దగ్గరలు కుట్లేసారు. కాలు ఇరిగిపోయింది 2 దగ్గరలే. ముడుకు కింద ఇరిగిపోయింది, ముడుకు మీద ఇరిగిపోయింది. ముడుకు కింద ఇరిగిపోయింది, ముడుకు నేను గమ్మి నడుస్తున్నాను. ఇప్పుడు నాకు 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు 2. మాకు మావిడి గోవింద న్యాయం చేస్తున్నారు, ఏమీ న్యాయం చేయలేదు. జాబ్ ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది చేయలేదు. నీకు పెన్షన్కి పెడతానమ్మా అని చెప్పారు, అది పెట్టలేదు, ఏమీ ఇవ్వలేదు. అప్పటికైనా ఆటో కట్టి 2-3 సార్లు వెళ్ళాము. మీకెందుకు, మేము అన్నీ చేస్తామన్నారు, ఏమీ చేయలేదు. మాకు ఏమీ ఇంతవరకు ఇవ్వలేదు. కుటుంబం అంటే మా ఆయన చెన్నైలో ఉంటాడు. మా అమ్మల దగ్గర నేను ఉంటున్నాను. నాకు యాక్సిడెంట్ అయిపోతే మా ఆయన చెన్నైలో ఉంటాడు. డబ్బులు పంపిస్తే అవుతుంది. 2 అబ్బాయిలు. మధు అన్న అబ్బాయి మా బావ, నరేష్ అన్న అబ్బాయి మా ఆయన. శుక్రవారం వేయచ్చు, అంత శుక్రవారం వేయచ్చు. ఆమెకు ఆ రోజు నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ చేయాలి. నాకు అయ్యా ఫోన్ చేశారు, అప్రూవ్ చేయాలి, ఏం చేయమంటారు సార్ అని నన్ను అడిగాను. నేను ఏం చేయమంటారు అంటే ప్రాసెస్ ఎలా ఉంచాలో చేయండి సార్. నాకు అడుగుతారంటే మేకడి మంగళవారం ఎలా అన్నాను. అలా కాదు సార్, చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి ఏవో అని అన్నాను. నాకు అది తెలియదు సార్. జరిగింది వాస్తవంగా యాక్సిడెంట్ జరిగింది, అందరూ తెలుసు. ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది, అన్నీ అయ్యాయి. డ్రైవర్ జరిగింది, ఏం జరిగింది అనేది మీకు అందరు తెలుసు. నాకు మాట్లాడదు, న్యూస్లో పేపర్లు అన్నింటిలో వచ్చింది. దాని మీద ఎంక్వైరీలు అవన్నీ నన్ను అడిగితే నాకెందుకు సార్, ఎంత వాళ్ళకి కాంపన్సేషన్ వెళ్తుందో అంత ఇచ్చేయండి సార్, నాకు ఇంకేం చెప్పకండి సార్ అన్నాను. అలాగా సార్, లాస్ట్లో మరి మీ ఒపీనియన్ తీసుకోవాలి కదా, మీరు ఇంకేమైనా మాట్లాడదు, నాకేం తెలియదు సార్ అని. అంటే పక్కాగా ఇన్సూరెన్స్ వాడేమో వాడు ఫస్ట్ అప్రూవ్ చేసి దాన్ని గ్రావిటీని తగ్గించాలని చూస్తాడు. చనిపోవడం వాస్తవము, దెబ్బలు తగిలిన వాస్తవము, ట్రీట్మెంట్ వాస్తవము, ఇవన్నీ వాస్తవమే. దానికి మనకి గ్రావిటీ తగ్గించడానికి ఏమవుతుంది అన్నాను. వాడు గ్రావిటీ తగ్గిస్తాడు. అంత ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి,
మనం డైలీ హైదరాబాద్ ఒకళ్ళు తెలియదు సార్ రిటర్న్ స్టేట్మెంట్లు వేయాలి అవి ఇది రసత్వం అయిపోతే మరి ఇప్పుడు రాజేష్ మరి ఆ ఇన్సూరెన్స్ లేదు సార్ కదా అవునయ్యా ఎందంటలేదా ఎవరు లాయర్ దూరం అతనికి మరి అతను లాయర్ ఎందంటే అయితే మేమే కదా చేస్తున్నాం ఎంత ఇదైపోయింది పాతపట్నమే ఈ జిల్లా ప్లేయర్లకు మీరేంటి నమ్మరు ఈ జిల్లా ఏమిటి మరేమి జిల్లా ప్లేయర్ అక్కడ అక్కడ చేసినారు అడిగితే పాతపట్నమే అతను పాతపట్నంలో ఉంటాను సార్ ఎవరు అతను ఎవరు పేరు సాకిపల్లి ఏం చేస్తారంటే పేపర్లో ఫోటోలు పడతాయి కదా ఈ యాక్సిడెంట్ కోసం పడితే ఎక్కడెక్కడోళ్ళు విజయనగరంలో విజయగోలు ఏలూరు వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు వీళ్ళు కాంటాక్ట్ చేసి వీళ్ళ అడ్రస్ కి రాసి నా ఫోన్ నెంబర్ నేను పెద్ద ప్లేయర్ను మీకు ఎంత డబ్బులు తెప్పిస్తానంటే వీళ్ళు అడిగితే ఇది అయిపోతుంది లేదు సార్ మా వాళ్ళే సార్ మా రిలేటివ్ సార్ లోకల్ ప్లేయర్ ఏం పేరు సాకిపల్లి షాక్ సర్వేశ్వర్ పాతపట్నంలో ఉంటాను. అతని పేర్లు లేదు నా దగ్గర ఉన్నాయి అక్కడ ఇంకోటి ఎవరికో లాయర్కి ఇచ్చారు అక్కడ వేసి ఇప్పుడు ఏమైపోద్ది మీకు విషయం తెలియనట్టు ఉంది. అక్కడ మా డాడీ హైకోర్టు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడు అక్కడ ఏజీ బడన్ భాస్కర్ అది దించితే మొత్తం అంతా సూచన అయిపోతుంది అక్కడ ఏంటి ఉండదు. ఆ లాయర్ కనిపించి ఈ లాయర్ కనిపించు అంటే నేను ఎందుకు పెట్టలేదనంటే ఆయనకి ఎందుకు ఇబ్బంది పెట్టలేదు మీ మౌలు అదే కాదు టెన్షన్ అయిపోతుంది. మనవాడు ఇలా ఫోన్ చేసేసరికి అదే నా కొడుకు ఏ ఆపదలో ఉన్నాడు అర్ధరాత్రి 12 చేయండి తెల్లారి 6:30 ప్లేట్తో లేక దీపదు అది మొన్న నా వీళ్ళిద్దరే కదా నా నామినేషన్ మొత్తం ఎప్పుడు వీళ్ళిద్దరే ఆయన ఏంటో 3 రోజులు పడుకొని బయట పడుకొని నిద్ర లేక తయారు ఇచ్చి చేయలేడు ఆయన ఫినిషింగ్ తెచ్చి ఇక్కడ నుంచి ఒకరికి తీసుకెళ్ళారు లాస్ట్ రైలు అలా బాగు కదా అది బాగు ఏదో వాడు క్లోజ్ చేసి పని అయిపోయింది నేను మాట్లాడుతున్నా నాకు ప్రాసెస్ చెప్తే నేను మాట్లాడతాను నాకు తెలియదు కదా ఎక్కడ స్టేటా బాబుకి చెప్పమానన్నా ఆ పోలీసులకి సిఐ గారికి జయకుమార్ లాయర్ ఫోన్ చేశారు బయట వదిలేమంటారు చెప్పమన్నా ఎవరు రా సిఐ వదిలేమని చెప్పాను సిఐ గారు 9493135129 వాళ్ళు వచ్చేసి ఇలా న్యాయం చేస్తామనేసి ఒప్పుకున్నారు. రిమ్స్ హాస్పిటల్తో పాటు వాళ్ళ పిఏలు ఒక 3 ఉన్నారు, సురేష్, సోమేష్, అలాగే నవీను. వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా వచ్చేసి ఇచ్చేశారు. ఏమాత్రం కూడా మాకు సాయం చేస్తామని సోమేష్ చెప్పారు. మేము ఎస్సీ వాళ్ళమే, మీకు ఏ విధంగా నేనే సాయం చేస్తాను, ఇలాగ క్యాస్ట్గా మాకు ఒక ఇదిలాగా మభ్యపెట్టి ఇలా న్యాయం చేస్తామనేసి ఏమాత్రం కూడా న్యాయం చేయకుండా ఇచ్చేసారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ సోమేష్ ఏమాత్రం కూడా మీరు చూసుకోండి, మీ ఎమ్మెల్యేతో చూసుకోండి, మాకు వాళ్ళకి సంబంధం లేదు, ఆ రోజు వచ్చాం మీకు న్యాయం జరుగుతుందని వాళ్ళని చూసారా. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా జరిగింది యాక్సిడెంట్ గుర్తుందా మీకు? గుర్తులేదు. చెప్పండి. యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నాకేమీ గుర్తులేదు. ఆ తర్వాత పడిపోయిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చింది మాకే యాక్సిడెంట్ అయిందా అని అప్పుడు అనుకున్నాను. ఈ బుర్ర ఎక్కిపోయింది, ఈ తల లెగిసిపోయింది. మెడిసిన్ వాడుతున్నారా ఇంకా? మెడిసిన్ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్లు వేసుకుంటాను. హెడేక్ మాత్రం రోజు వస్తుంటుంది, తలనొప్పి రోజు తలనొప్పి బాధ పడలేకపోతాను, రోజు వస్తుంటుంది. మాకు న్యాయం చేస్తున్నాను, న్యాయం చేయలేదు మాకు అతని ఎమ్మెల్యే. 2 సంవత్సరాలు అయిపోయింది, మాకేమీ ఇవ్వలేదు.